రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన మాట వనరుగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నేడు పట్టణంలో 11వ వార్డు సమస్యలను స్థానికులతో కలిసి పరిశీలించారు. భారీ వర్షాల సమయంలో నీరు ఇళ్లలోకి వచ్చేస్తున్నట్లు, రోడ్లు లేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నట్లు కాలనీవాసులు చెప్పారు. ఆయన సంబంధిత అధికారులను కలిసి సమస్యలకు పరిష్కార మార్గాలు పరిశీలించి పర్యటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు, వైస్ చైర్మన్ నవనీత గణేష్, కౌన్సిలర్లు, స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ పట్టణంలో ఈరోజు మైనంపల్లి హనుమంతన్న గారు మన రామాయంపేట మున్సిపాలిటీకి వచ్చారు. ప్రతి ఒక్కరికి ఎన్నికల సమయంలో మాటిచ్చిన విధంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలు, ముఖ్యంగా 11వ వార్డు 12వ వార్డులో ఉన్న సమస్యలు అప్పుడు చెప్పారు. మా మీద సార్ గారు మాకు చేసాం, అభివృద్ధి చేసాము, రోడ్ డెవలప్మెంట్ చేసామని చెప్పారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ప్రతి ఒక్క వార్డులో ఉన్న సమస్యలను కూడా ప్రతి ఒక్క వార్డులో సమస్యలు సార్ గారు ప్రతి సమస్య తెలుసుకొని అన్ని తీరుస్తారని చెప్తున్నాను. ఏది ఏం పోతుంది ఏం కాదు అనేది ఒకసారి ప్లాన్ చేసుకుని పోదామన్నది అట్లా. ఇప్పుడు ఎందుకంటే ఇటు అటు కాదు, శిథిలావస్థలు ఉన్నాయన్న కొన్ని, మీరు వెళ్తుంది ఎవరికి ఇబ్బంది కాకుండా దీనికి సెట్ చేసుకుందాం అన్న ఖచ్చితంగా.